పచ్చబోటు వేసుకుని డైరెక్ట్ అవును వాళ్ళు రిజైన్ చేసినావా కాంగ్రెస్కి? చేసిన ఎట్లా మరి ఇది ఎట్లా పోతుంది? తీపిచ్చిన లేజర్ చేపించిన తీపిస్తున్నా మొత్తం ఎందుకు ఇప్పించినావు, ఎందుకు తీసి? పార్టీ మీ ఇష్టంతో నేర్పించుకున్నాం, బాగా కింద తెప్పించుకున్నా. పార్టీ ఇట్లా వేసినాక ఏం చేస్తాం, తీపిచ్చేసుకున్నాం. తీపించినప్పుడు బాధ అనిపడలేదా? ఉంటుంది ఇక్కడ ఏం చేస్తాం, ఏపించినావు కదా పార్టీ బాధపడట్లేదు కదా. ఇది ఇప్పుడు తీసేపిస్తున్నావు మొత్తం అవును హస్తం గుర్తుని. అవును మళ్ళీ ఎప్పటిలాగా అవుతుందా? అయితే కనబడకుండా అవుతుందా? అవుద్ది. ఎందుకంత కోపం? మరి పార్టీ అట్లా వేసినప్పుడు ఏం చేస్తాం? ఏం చేసింది? ఏం చేసిందంటే ఏం చెప్తాం, కనబడతలే అందరికీ. జీవన్ రెడ్డి సార్ మీద ప్రేమతోనా? ప్రేమతోనే ఇదంతా అయింది. అవును. జీవన్ రెడ్డి సార్ తెలుసా నీకు? 81 నుంచి వెళ్ళి 81 నుంచి వెళ్ళి తనకే నేను ఓటేసుడు. ఈ మధ్య ఒక పెద్ద పని చేసిండు తెలుసా? ఏం చేసిండు? ఏది సార్ నిన్న మొన్న ఏం చేసిండు? నిన్న మొన్న కాంగ్రెస్ రాజీనామా చేయకపోతే ఏం చేస్తారు సార్? తను అటు ఇటుగా కాదనకుండా చేసినప్పుడు చేసుడేనా మరి? కరెక్ట్గా చేయడం చేసుడే పక్క తప్పదు అది. నేను 81 నుంచి వెళ్ళి తన సమితి పేదరాబు నుంచి వెళ్ళి తనకు నేను ఓటేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు కనుక నేను తనకి, ఇప్పుడు కూడా తనకి. ఏం చేయాలంటావు సార్ని? ఏం చేయమంటావు ఇప్పుడు? ఏం చేయాలంటే మన పార్టీ తరపున ఉన్నప్పుడు అనుభవంతో ఏదైనా ఇవ్వాలి తనకు. అయిపోయింది, రిజైన్ చేసేసిండు కదా. రిజైన్ చేస్తే ఇంకోళ్ళకి పోతాం అవసరం పడితే. దెల్లకూలని చెప్తావు? అది పార్టీ తరపున పోయి ఎట్లంటే అట్లా